దేవుడు తన గొర్రెలను కూర్చి అనే మాట, సమకూర్చే దేవుడు మన దేవుడు. ఆయన మనల్ని పోషించేవాడు మాత్రమే కాదు, ఆయన మనల్ని సమకూర్చే దేవుడు. చెల్లాచెదురైపోయిన మన అనుభవాలను, చెల్లాచెదురైపోయిన మన జీవితాలను, మన ఆధ్యాత్మిక అనుభవాలను దేవుడు మరలా సమకూర్చే దేవుడు. చెదిరిపోయిన ఇశ్రాయేలును దేవుడు సమకూర్చి తనను మహిమపరిచే వారిగా దేవుడు స్థిరపరిచాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా ఈ రోజున అనుభవాలు చెదిరిపోయినాయా? మొదటి ప్రేమ చెదిరిపోయిందా? ప్రార్థనా అనుభవం చెదిరిపోయిందా? సాక్షి జీవితం చెదిరిపోయిందా? పరిశుద్ధమైన అనుభవాలు చెదిరిపోయినాయా? ప్రభువుకి నీ జీవితం అప్పగించు. ఈ నెలంతట్లో ప్రభువా, మమ్మల్ని కూర్చే దేవుడు నీవన్నావు కాబట్టి మమ్మల్ని కూర్చండి నాయన, సమకూర్చండి ప్రభువా, మమ్మల్ని గ్యాదర్ చేయండి ప్రభువా అని పట్టుదలగా ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. ఆయన దేవునికి ఒక మంచి లక్షణం ఏంటంటే, బ్రోకెన్ పీసెస్ అన్నీ కూడా ఆయన తిరిగి సమకూర్చి ఒక అందమైన అనుభవాలతో మనం నింపే దేవుడు. మనుషుల లక్షణం ఏంటంటే, చక్కగా ఉన్న వాటిని విడగొట్టే తత్వం మనిషిది. చక్కగా ఉన్న వాటిని విడగొట్టి చెల్లాచెదురు చేసే అనుభవాలు మనుషుల్లో ఉంటాయి. కానీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? చెల్లాచెదురైపోయిన వాటిని మరలా సమకూర్చే దేవుడు. నీ కుటుంబం చెల్లాచెదురు అయిపోయిందా? భార్యాభర్తలు ఇద్దరి మధ్య సమాధానం లేదా? మీ పిల్లలు మీ మాట వినక నలుదిశలా చెదిరిపోయి ఉన్నారా? సమకూర్చబడే దేవుని దగ్గరికి రండి. ఆయన మీ జీవితాల్లో పెట్టుకోండి. ప్రభు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు, తన మహిమ కొరకు వాడుకుంటారు.